ఫ్రెండ్లీ పోలీసింగ్ విలువలకు తూట్లు పొడుస్తున్న ఘటన వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వర్ధన్నపేట నుంచి రామారానికి బాలకృష్ణ భార్య పిల్లలతో బైక్ పై వెళ్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలంటూ వారిని పోలీసులు ఆపేశారు. భార్య పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా చెకింగ్ పేరిట బాలకృష్ణ సెల్ ఫోన్ లాక్కొని నడి రోడ్డుపై వదిలేసి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో బాలకృష్ణ కుటుంబం అవస్థను గమనించిన వాహనదారులు కారులో వారిని రామారంలో వదిలిపెట్టారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే మానవత్వాన్ని మరిచి నడి రోడ్డుపై ఓ కుటుంబాన్ని వదిలేయడంపై సర్వత్రా విమర్శలకు దారితీసింది. మా అత్తగారింటికి వెళ్తున్నా వచ్చే క్రమంలో పోలీసు వాళ్ళు ఆపే క్రమంలో నేనేమన్నానంటే ఫ్యామిలీ ఉన్నది సార్ అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఆపిన తర్వాత కూడా నేను ఆగిన తర్వాత ఒక ఎస్ఐ గారు వచ్చేసి చేసుకున్న తర్వాత నేను ఆగి సార్ ఇట్లా అని మాట్లాడినా ఊదమంటే కూడా ఊదిన తర్వాత కూడా వాళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడి నా మీద దౌర్జన్యం బాగా చేసింది సార్. దీన్ని కొంచెం మీరు గమనించి మీరు ఇది దృష్టిలో పెట్టుకొని కొంచెం భావించి మీరు అన్ని విధాలుగా చేయాలని నాది అభిప్రాయం సార్.